జనని, నా మనవరాల్ని బతుకమ్మకు పిలిచావా? వస్తానందా? లేదమ్మా, రాలేనని చెప్పింది. నేను ఆ ఇంటి ఆడపడుచుని అక్కడ పేర్చుకోవడమే ఆనవాయితీ అన్నట్టు మాట్లాడింది. రాదేమో అనిపిస్తుందమ్మా. చాలా బాధగా ఉంది. ఇన్నేళ్ల తర్వాత మొదటిసారి ఆడపిల్ల లేకుండా బతుకమ్మ పేర్చుకున్నా ఇల్లు ఏమవుతుందో అని భయం వేస్తుందమ్మా. బాధపడకే. అక్కడున్న పరిస్థితులను బట్టి అలా అందేమో కానీ తను ఖచ్చితంగా వస్తుందనే నమ్మకం నాకుంది. బతుకమ్మని ఇక్కడి నుంచి ఎత్తుతుందని నా మనసు చెప్తోంది. నీ మనసు చెప్పినా అంత సీన్ లేదులే అమ్మా. అయినా ఏజ్ అయిపోయిన మనసు ఏం చెప్తుంది? ఏదో కూతురికి కళ్ళబొల్లి మాటలు చెప్పి కన్నీళ్లు తుడవాలి అనే ఆశ. కాని తను రాను అంటే రాదు, అంతే. ఏంటి పండగల వంక పబ్బాల వంక చెప్పి నీ కూతుర్ని ఇంటికి పిలిచి అల్లుకుపోదామని చూస్తున్నావా? మాటలు చెప్పి మనసు మార్చి నేను నీ అమ్మనమ్మా అంటే దగ్గరైపోతుందనుకుంటున్నావా? ఆలోచనుంటే సరిపోదు జనని. రాతుండాలి నీకు. అది నీకు దగ్గరయ్యేదే అయితే అసలు ఎందుకు దూరం అవుతుంది? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ధరణి కూతురుగా నీ దగ్గరికి రావడం అనేది జరగని పని. ఇది ఆ పైవాడు రాసిన రాత. ఫిక్స్. మార్పు అనేది జరగదు. ఒకవేళ ఈ ఇంటికి ధరణి వచ్చినా నీ కూతురుగా అయితే రాదు. వస్తే గిస్తే ఆ దేవుడు అనుగ్రహిస్తే కాలం నాకు కలిసొస్తే నా కొడుకుకి పెళ్ళాంగానే వస్తుంది, కాని నీ కూతురుగా మాత్రం రాదు. నన్నే కొడతావా? ఇదే ఇలాంటి మర్యాదలు ఈ ఇంట్లో ఆడబిడ్డలకు ఉన్నాయి కాబట్టే నీ కూతురు ఇంటికి రాదని చెప్తున్నా. ఆ కూత మారేదాకా కొట్టవే. 2 దెబ్బలకే దారిలోకొచ్చే రకం కాదు. వాయించు. ఎడాపెడా వాయిస్తే కాని బుద్ధి జ్ఞానం రాదు. ఎప్పుడు నోరు తెరిచినా అపశకునాలే కాని మంచి కోరదుగా. శాపనార్థాలు పెట్టే నోరు మంగళహారతులు పాడుతుందా అని ఇరగదీవే. నన్ను కొట్టినా చంపినా ఏం చేసినా సరే అది ఎప్పటికైనా నా కొడలుగా రావాల్సిందే కాని నీ కూతురుగా మాత్రం రాదు. ఇంకో విషయం తెలుసా? ఖచ్చితంగా నీ కూతురుతోనే నా కొడుకు పెళ్లి జరుగుతుంది. వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అయ్యింది. ఆ విషయం వాళ్ళిద్దరికీ తెలుసు. పైగా ప్రేమించుకున్నారు. మనసులు ఇచ్చి పుచ్చుకున్నవాళ్ళు. నిశ్చితార్థం అంటే సగం పెళ్లి అయిపోయినట్టే. ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ అయిపోయిందో అప్పటినుంచి వాళ్ళు చాలా క్లోజ్గా చట్టాపట్టాలు వేసుకొని షికార్లు తిరుగుతున్నారు. అచ్చట ముచ్చట వాళ్ళ మధ్య ఎన్నో జరిగిపోయాయి. ఒకసారి బాగా డీప్గా ఆలోచించు. ఆ క్లోజ్నెస్ ఎంత క్లోజ్కి తీసుకువెళ్ళిందో. సాన్నిహిత్యం పెరిగాక వయసులో ఉన్న వాళ్ల మధ్య సరసాలు జరగవా? ఎంత దూరం వెళ్లారో అని అప్పుడు అనిపిస్తే నా మనసుకే భయం వేస్తూ ఉంటుంది. ఆ పిల్ల మాత్రం ఖచ్చితంగా అది మనసులో పెట్టుకుని మా వాడి పెళ్ళంగానే సిద్ధపడుతుంది. నో డౌట్. ఏం కోస్తున్నావే? ఏం కోస్తున్నా? నా కూతురు నీ కొడుకు దగ్గరైపోయారా? క్లోజ్ అయిపోయారా? వాళ్ళ మధ్య ముద్దు ముచ్చట్లు హద్దు దాటిపోయి ఏం జరిగాయో అని వాగుతావా? నా జుట్టు వదలవే. ఏయ్,
జుట్టుదులు ఏయ్ జుట్టుదులు నీకు కోపం వచ్చి నా జుట్టు పట్టుకున్నంత మాత్రాన నా కొడుక్కి నీ కూతురు దగ్గర అవ్వకుండా ఉందంటే నిజమైపోతుందా? వాళ్ళ చనువు చూస్తే వాళ్ళ మధ్య ఖచ్చితంగా ఏదో జరగరాంది జరిగిందేమోనని నాకు అనిపిస్తోంది. నో డౌట్, నో సిక్స్త్ సెన్స్ నాకు చెప్తుంది. మీరు కాదనుకున్నా అవునన్నా అవుననకపోయినా ఏదేదో జరిగే ఉంటుంది, అది పక్కా. అమ్మా, నువ్వన్నట్టు ఈ చుప్పునత్తి మాటలతో దెబ్బలతో వినే రకం కాదు. స్టవ్ మీద అట్లు కాడకాల్చు. అంతేనే. పిచ్చివాగుడు మానాలంటే నాలుక మీద వాతలు పెట్టాల్సిందే. ఇదిగో తీసుకొస్తా ఉండు. అయ్యయ్యో, అట్ల కాడెందుకు? మా అమ్మ చెప్పింది వినలేదా? నాలుక మీద వాత పెడితే గాని దీని నోరు మూతపడదు. ఇంకొకసారి నా కూతురు గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో. ఎక్కడికి వెళ్తున్నావు? జనని వదులు, వదులువే. తీసుకోమ్మా, తీసుకో అట్ల కాడ. జనని ఏం చేస్తున్నావు? వదులు. వదలడమా? సమస్య లేదు. ఈ రోజు నీ నోరు మూత పడందే నీ వదిలేదే లేదు. మర్యాదగా వదులుతావా లేకపోతే గుణాకి చెప్పనా? ఏ సౌమ్య, నువ్వైనా ఆపవే. నన్నిందులో ఇన్వాల్వ్ చేయకమ్మా. మీరు చూసుకోండి. నాకెందుకు వచ్చింది ఆ వాత? అటు పడబోయి ఇటు పడిందనుకో చచ్చురుకుంటాను. ఏయ్ సౌమ్య, సౌమ్య, ఒసేయ్ సౌమ్య. గుణాకి చెప్తావా? చెప్పు. అరే తమ్ముడు, నీ కూతురు గురించి తప్పుగా మాట్లాడాన్రా, అందుకే జనని నా మూతి మీద వాత పెట్టింది అని వెళ్ళి చెప్పు. పాపం, అందరూ కట్టకట్టుకుని కూతురి కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. అది రాదు అన్నందుకే నా మూతి మీద వాత పెట్టాలని చూసింది. వీళ్ళెంత గుడ్లప్పగించి చూస్తే మాత్రం అది రావద్దా? ఆ ప్రతాపు రానివద్దా? రాదు అంటేనే అంతెత్తున లేచిపడింది. ఇప్పుడది రాకపోతే వెర్రి చూపులు చూడాల్సి వస్తుంది. చూడు మమ్మీ, ఇప్పుడు చూడు వీళ్ళ ఎమోషన్స్తో ఎలా ఆడుకుంటానా. నీ మూతి మీదే వాత పెట్టాలని ట్రై చేస్తుందా? ఇప్పుడు రివర్స్ లో నేను వాళ్ళకి వాత పెడతాను చూడు. రండి. ఏంటి మావయ్య, ఎవరికోసమో వెయిట్ చేస్తున్నట్టున్నారు? అవును, ఇవాళ బతుకమ్మ పండుగ కదా. ఇంకా ఏంటి, ఎక్కడో అక్కడే ఉంచి కామ్గా కూర్చొని ఎవరికోసమో చూస్తున్నారు? అత్తయ్య, నానమ్మ అందరూ కలిసి బతుకమ్మలు తయారు చేసి తీసుకెళ్తే సరిపోతుంది కదా. మేము మా కూతురు కోసం ఎదురు చూస్తున్నాం. ముందు ఆడపడుచు బతుకమ్మ పేర్చి తీసుకెళ్లడం ఆనవాయితీ. ఓ, మీరు ధరణి కోసం వెయిట్ చేస్తున్నారా? అవును, ఈరోజు తనే ఈ ఇంటి నుంచి బతుకమ్మని తీసుకెళ్ళాలి. రమ్మని పిలిచాను. ఆ సంగతి మీ అమ్మకు తెలుసు కదా. మావయ్య, నన్ను ఒకసారి ధరణికి ఫోన్ చేసి రమ్మని చెప్పమంటారా? నేను పిలిస్తే తను ఖచ్చితంగా వస్తుంది. ఎంతైనా మేము లవ్ బర్డ్స్ కదా. రే ధీరజ్, నువ్వు మరీ ఓవర్ యాక్షన్ చేయకు. నా చెల్లి నా ఇంటికి రావడానికి నీ రికమెండేషన్స్ ఏం అవసరం లేదు. నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఫోన్ చేయాల్సిన పని అంతకన్నా లేదు. ధరణి వస్తుందన్న నమ్మకం మాకుంది. ఆహాహా, అవునా? ఎలారా? ఎందుకురా నీకు అంత నమ్మకం? ఎదురైతే మీరెందుకు ఇలా ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుందిరా? ఈ పాటికి వచ్చుండాలిగా. వచ్చే ఛాన్స్ లేదు కాబట్టే రాలేదు. అనవసరంగా వెయిట్ చేయడం కంటే ఈ ఇంటి ఆడపడుచుని, పేరుకి పెళ్ళయింది కానీ ఎంతో కాలంగా ఇక్కడే ఉంటున్నాను కదా,
గౌరమ్మని నేను పెట్టలేనా? అవసరం లేదు. అంటే తప్పుగాని పొద్దుపోయిందాకా ఇలాగే ఎదురు చూసి ఆ తర్వాత రాకపోతే ఆనవాయితీ తప్పినట్టవుతుంది. అదెంత అప్సెకునో. అయినా బతుకమ్మకే నీ పిలుపు కాదన్నది రేపు హాస్పిటల్లో నర్సుగా జాయిన్ అవ్వటానికి వస్తుందంటావా? నాకైతే ఆ నమ్మకం కూడా లేదు. చూడు, ఇలాంటి అన్నెసెసరీ ఇన్వాల్వ్మెంట్ వల్లే అరచేతికి బొబ్బలొచ్చేలా వాతలు పెట్టించుకున్నాం. ఇలా దూరి పిచ్చి పిచ్చి వాగుడు వాగితే ఇంకో చేతికి కూడా పెడుతుంది. అవసరమా? గోకి తన్నించుకోవడం అవసరమా? నువ్వు నోరు మూసుకుంటావా? ఆ వాత రిటర్న్ పెట్టే పనిలో నేనున్నా. అపశకున కుతలు కుయ్యకు. చెప్పండి మావయ్య. అరే ఫోన్ చేయరాని ఒక్క మాట అనండి. 5 నిమిషాల్లో ధరణి మీ ముందుంటుంది. తను నా మాట కాదన్నదు. ఎంత కష్టమైనా ఎవరినైనా ఎదిరించైనా డెఫినెట్ గా వచ్చి తీరుతుంది. తను నా మాటకి చాలా వాల్యూ ఇస్తుంది మావయ్య. కావాలంటే మీరు ఎస్ అనండి. నా వాల్యూ అంటే మీకు తెలిసి వస్తుంది. అవసరం లేదని వాడు చెప్పాడు కదా, మళ్ళీ నన్ను అడుగుతావే? నువ్వేం ఫోన్లు చేసి పిలిపించాల్సిన అవసరం లేదు. మా కూతురుగా రావాల్సిన బాధ్యత తనకుంది. వచ్చి తీరుతుందనే విశ్వాసం మాకు ఉంది. ఈ విషయంలో ఎవరి సహాయ సహకారాలు మాకు అవసరం లేదు. మావయ్య వద్దు మావయ్య. ఎటు ఎటు తీసుకెళ్తున్నావు మావయ్య? ఏయ్ పాండు, ఫాస్ట్ గా పోనీరా. మావయ్య వదులు మావయ్య. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు మావయ్య? ఏంటి మావయ్య నువ్వు చేస్తున్న పని? వదులు మావయ్య, వదులు. అన్నీ నీకు అర్థం అవుతాయిలే కానీ అరవకుండా కూర్చో. పాండు పోనీరా, ఫాస్ట్. రే పాండు ఆపేరా. మావయ్య ఎక్కడికి తీసుకొచ్చావు మావయ్య? ముందు నువ్వు దిగు, పద. దిగు, పద. లేదు, పద. ఏంటి మావయ్య ఎక్కడికి తీసుకొచ్చావు? మరీ అంత యాక్షన్ చేయకు. నువ్వు మధు మాట్లాడుకునేటప్పుడు నేను మొత్తం విన్నాను. నీ మాటల్ని బట్టి నాకొకటి అర్థమైంది ధరణి. నీ మనసులో నువ్వు ఇక్కడికి రావాలి అని. మీ అమ్మా నాన్నలతో కలిసి నువ్వు ఈ పండగ జరుపుకోవాలి అని. ఈ ఇంటి ఆడపడుచుగా బతుకమ్మని ఇక్కడ ఎత్తాలని నువ్వు మనసు పూర్తిగా కోరుకుంటున్నావు. అందుకే అది నేను గ్రహించాను. నువ్వు నన్ను చీ అన్నా, తూ అన్నా, పో అన్నా, నువ్వు అంటే నాకు ఇష్టమే. నీ కోరిక తీర్చడం మామయ్యగా నా ధర్మం. అందుకే నీకు సహాయం చేద్దామని ఇక్కడ తీసుకొచ్చాను. వెళ్ళి మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి హాయిగా బతుకమ్మను జరుపుకో. నీ మనసు తృప్తిగా ఉంటుంది ధరణి. వెళ్ళు, వాళ్ళకి ఆనందంగా ఉంటుంది కదా. ఎంతైనా కన్నతల్లి కదా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళు ధరణి, వెళ్ళు. అది కాదు మావయ్య, ప్లీజ్ మావయ్య అర్థం చేసుకో. వెళ్ళు ధరణి. పాండు పోనీరా. వెళ్ళు ధరణి, వెళ్ళు. నా మాట విని వెళ్ళు. మావయ్య అది కాదు మావయ్య. మావయ్య ఈ రోజు బతుకమ్మ పండుగ కదా. ఆడబిడ్డ బతుకమ్మ పేర్చడం ఆనవాయితీ. ఆ తల్లి దీవెనలు నీకు నిండుగా ఉండాలని మన ఇంటికి పిలవాలని ఇక్కడికి వచ్చాను. సాయంత్రం రా. వెళ్ళాలా? ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళాలా? వెళ్ళి నాన్నని బాధ పెట్టగలనా? నో. కానీ గుమ్మం దాకా వచ్చి వెనక్కి తిరిగిపోవాలా? ఇంటి దాకా వచ్చి వెళ్ళానని తెలిస్తే అమ్మ ఎంత బాధపడుతుంది. కానీ నాన్నకు తెలిస్తే అది ప్రాబ్లం అవుతుంది. ఆయన నన్ను ప్రేమిస్తుంటే నేను ఆయన్ని హర్ట్ చేయడం
ఇట్స్ నాట్ కరెక్ట్. అమ్మ ధరణి, ఏంటమ్మా ఇక్కడే ఆగిపోయావేంటి? లోపలికి రా. అసలు వచ్చి ఎంతసేపు అయింది? అమ్మ, నేను, అమ్మమ్మ అందరం నీకోసం ఎదురు చూస్తున్నాం. రామ్మా రా. అది కాదన్నయ్య. నువ్వు ఇంకేం మాట్లాడకమ్మా. అమ్మతో రానన్నానని ఫీల్ అవుతున్నావు కదా, కానీ నువ్వు వస్తావనే నమ్మకం మా అందరిలోనూ ఉందమ్మా. అందుకే నీకోసమే గుమ్మం దగ్గర వెయిట్ చేస్తున్నావు అమ్మా. ఇప్పుడే నేను బయటకు వచ్చాను. రామా రా. అది కాదన్నయ్య. రామ్మా రా. రామ్మా. అమ్మా, అమ్మా. ఏ నోమునో చిందో, ఏ పూజ చేసిందో, పరమేశని వరము పొంద. ఇప్పుడు అది ఇక్కడ లేదని తెలిస్తే సీరియస్ గా వచ్చి నా చెంపలు వాయించుతాడు. ఏం మాట్లాడవేంటి శారదా? అది అది ఏంటి అది ఇది అని నసుకుతున్నావు? ఏంటి బయలుదేరుతున్నారా లేదా? తీసుకెళ్తామండి. ధరణి, వస్తున్నాను. మీ నాన్నతో మాట్లాడుతున్నాను. ఈయనొచ్చేలోపు ధరణి ఇంటికి వచ్చేయాలి. లేకపోతే ఈ కొంపలా ఉండదు. చిల్లు పీకి పందిరేస్తాడు. నన్ను చావ చితక బాదుతాడు. పండగ పూట ఆయన చేతిలో నేను చావు దెబ్బలు తినడం తప్ప బతుకమ్మ ఆడే అదృష్టం ఉండదు. ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు ఇస్తున్నారండి? ప్లీజ్ వద్దు, తీసేయండి. అదేంటి అలా అంటావు? ఇవన్నీ ఇవాళ కాకపోతే రేపైనా నీవే కదా. ఇప్పుడు నువ్వు నమ్మకపోవచ్చు, కానీ రేపు నా కూతురు వన్న నిజం నీకు తెలుస్తుంది. ఇవన్నీ నా కూతురికి చెందాల్సిన నగలు. వద్దంటే ఎలా? తొలి పండుగ ఈ ఇంట్లో నాతో కలిసి చేసుకుంటున్నావు. నిన్ను మహాలక్ష్మిలాగా అలంకరించాలి. ఆ గౌరమ్మని నీతో ఆహ్వానింపు చేయాలి. చక్కగా ఆ మంగళగౌరి బతుకమ్మని పేర్చి ఆడి ఆశీర్వచనం తీసుకోవాలి. నా కూతురుగా ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈ నగల్ని ఎందుకంటావేంటి? అవుందరణి, ఆ నగలన్నీ నీవే. నిండుగా నువ్వేసుకుని పండుగ జరుపుకుంటే చూస్తూ మేమెంత ఆనందపడతామో తెలుసా? చూడండి, మీరు ఏవేవో ఊహించుకుంటున్నారు. అవి నిజం అవుతాయో కాదో నాకు తెలీదు. నేనేదో నార్మల్గా ఇక్కడికి వచ్చాను. నేనొచ్చిన పని వేరు, వచ్చిన విధానం వేరు. కానీ ఎలా వచ్చినా నువ్వొచ్చావు. పండగ పూట మేమెవరి కోసం ఎదురు చూస్తున్నామో ఆ బిడ్డవి నువ్వే కదా. దాని కూతురుగా మా అచ్చట ముచ్చట కూడా తీరాలి కదమ్మా.
అవును ధరణి, ఇన్నేళ్ళు మేము వేరుగా ఉన్నది ఈ సంతోషాల కోసమేనేమో అనిపిస్తుంది. ఈసారి మేము ఇక్కడికి వచ్చాం, నువ్వు వచ్చావు. ఈ నగలు పెట్టుకునే అదృష్టం దక్కింది. ఇలా నిండు నగలతో నిన్ను చూస్తుంటే సాక్షాత్తు లక్ష్మీదేవిలా అనిపిస్తున్నావు. జనని, ఇది మా అమ్మది. ఇదంటే అమ్మకి ఎంతో ఇష్టం, నాకు కూడా అంతే ఇష్టం. ఇది నా కూతురు మెడలో ఉండాలని ఆశపడుతున్నాను. వేయి జనని. కూర్చో. ఉదయం చీకటినే దాటే సమయం, పరుగెత్తుకు వచ్చే హృదయం నానా. ఎన్నాళ్ళుగా ఈ పయనం, పసిగట్టనలేదే వేగం, ఏ ఊహకి అందని త్యాగం నానా. అచ్చమ్మ అమ్మలా కనిపిస్తున్నావు అమ్మా. దైవానికి నువ్వే నాన్న రూపం, కనిపించే అమ్మకి నువ్వే కదలోకం. అనుబంధం అనే కోవెలలో నువ్వేగా తొలి దీపం, మన ఇద్దరి బంధం చూసిన జనని, తన్ని రెడీ చేయడం అయిపోయాక తీసుకురా, టైం అవుతుంది. ఇదిగో తీసుకొచ్చేస్తున్నాను, నువ్వు వెళ్ళుగునా. నాకు వీళ్ళు చూపించే ప్రేమానురాగాలు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. కానీ నాన్నకి విషయం తెలిస్తే ఏమవుతుందో అన్న బాధ మరో పక్క ఇబ్బంది పెడుతుంది. నాన్న నిజమని ఎప్పుడు ఒప్పుకుంటారో? మధుని పూర్తిగా కూతురిగా ఒప్పుకుంటేనే కదా నేనిక్కడ వీళ్ళ కూతురిగా అడ్జస్ట్ అవ్వగలిగేది. ఏదైనా అందరూ సంతోషంగా ఉండాలంటే నిజాలు అందరికీ తెలియాలి, అందరూ నిజాన్ని ఒప్పుకోవాలి. అన్ని నిజాలు తెలిసినా అందరూ ఒప్పుకున్నా అందరం కలిసి ఉండాలి. అప్పుడే కదా సంతోషం అందరూ పంచుకోగలిగేది. పదరా. అసలు ఆ ధరణి ఇంటికి రావడమే కంపరం పుట్టించిందంటే దానికి తోడు వీళ్ళ మాటలు, సంతోషాలు, వీళ్ళ ఆనందాలు, ఈ నగల అలంకరింపులొకటి. ఇవి చూస్తుంటే పుండు మీద కారం రాసినట్టు అవుతుంది. కొడతా, ఖచ్చితంగా వీళ్ళని దెబ్బ కొడతా. వీళ్ళ సంతోషాల మీద నిప్పులు పోస్తా. కానివ్వండి కానివ్వండి, ఇల్లు అలగ్గానే పండగ కాదు, జోలి వేయగానే సంతోషాలు ఒళ్ళో వాలవు. మీరెంత అతికించుకోవాలని చూసినా అది అతకద్దు, నేను అతకనిస్తానా? కన్న కూతురట, కన్న కూతురు. నీ బతుకమ్మ పండుగ అయ్యేలోపు వీళ్ళ బతుకుల మీద నిప్పులు పోస్తాను, కుటుంబాన్ని చల్లా చెదురు చేసేస్తాను. ఆ జనని ఊరికే వదలకూడదమ్మా, ఏదో ఒకటి చేసి తీరాలి. ఎలా వదులుతాన్రా? ఎలా వదులుతాను?
నా మీదే చేతులెత్తి నాకే వాతలు పెట్టిందని వదులుతానా? ఈరోజు ఎంత సంతోషపడుతుందో అంతకు మించి కుమ్మిలి కుమ్మిలి ఏడ్చేలా చేస్తాను. ఈ సంతోషాలు ఎప్పటికీ శాశ్వతం కావు, కానివ్వను. తంగేడు తామరలు తల్లి నీ చుట్టూరా, కనలో కొమ్మారమ్మ కోరి పూలు పంపగా, వంత పాడుతూ మురిసే వనితలు నినూరురా. పసుపు ముద్ద చేసి పడుచు పసిడి కాంతులద్దగా, పసుపు ముద్ద చేసి పడుచు పసిడి కాంతులద్దగా, గుమ్మరే 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 గుమ్మ గుమ్మ కొనుగు పూల జాతర, తంగేడు తామరలు తల్లి నీ చుట్టూరా, కనలో కొమ్మారమ్మ కోరి పూలు పంపగా, వంత పాడుతూ మురిసే వనితలు నినూరురా. బంతి పూసి బంతిగా దంసలి సెవిసాలియో, తడుల మీద ఒరిగి చూసే దంసలి సెవిసాలియో, గుమ్మడి పూసి గుమ్మడిగా దంసలి సెవిసాలియో, పునుగు పూల పల్లకి మోసే దంసలి సెవిసాలియో, దంసలి సెవిసాలియో, దంసలి సెవిసాలియో, ఉయ్యాలమ్మ ఉయ్యాలంటూ దంసలి సెవిసాలియో, ఉయ్యాలోగే బతుకమ్మలో దంసలి సెవిసాలియో. తాంబూలమే నీ కోట తామెరాకుల పీట, తిరు పువ్వుల పైట సాగే ఉయ్యాల పాట, సందడిగా మొదలంట పల్లె పాటల ఊట, పెద్రమాస పూట దాటగా నీ రాకట. ఏంటమ్మా ధరణి నువ్వు చేస్తున్న పని? ఆవిడ పిలిస్తే నువ్వు రావడం కుదరదని చెప్పావు కదా, మళ్ళీ ఎలా వెళ్ళావు? ఎందుకు వాళ్ళింట్లో బతుకమ్మనెత్తావు? ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే ఊరుకుంటారా? నీ మీద కోపం కూడా నా మీద చూపిస్తారు, నన్ను నరికి పోగులు పెడతారు. ఆ విషయం నీకు తెలీదా? మా ముందు రావడం కుదరదని చెప్పి మాకెవ్వరికీ చెప్పకుండా దొంగచాటుగా ఆ ఇంటికి వెళ్తావా? బతుకమ్మని చక్కగా పేర్చి ఆ ఇంటి నుంచి ఎత్తుకుని వస్తావా? అమ్మా నేను కావాలని వెళ్ళలేదమ్మా, మీతో అబద్ధం చెప్పి వాళ్ళ కోరిక తీరుద్దామని వెళ్ళలేదు. బయట నేను కూర్చొని ఆలోచిస్తుంటే కేశవ్ మావయ్య బలవంతంగా నన్ను ఆటోలో ఎక్కించుకొని గుణగారింటి దగ్గర దించేశాడమ్మా. నేను వెనక్కి తిరిగి వచ్చేద్దామనుకున్నా, ఇంతలోనే తరుణ్ అన్నయ్య కనిపించాడు.
ఆ పిచ్చి వెదవకేం పనిలేదా? అన్ని తలతెక్క పనులు చేస్తూ ఉంటాడు. వాడి బుర్రకి ఈ బుద్ధి ఎందుకు పుట్టింది? నిన్ను తీసుకెళ్లి వాళ్ళింటి దగ్గర దించాలని? ఏ పని చేసినా తలా తోక ఉండదు. అన్ని అడ్డదిడ్డమైన పనులు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు వాడు తీసుకెళ్లి నిన్నక్కడ దించాడంటే మాత్రం మీ నాన్న నమ్ముతారా? వాడు రమ్మంటే మాత్రం నువ్వెలా వెళ్ళావు? అంటే నీకు మనసులో అక్కడ బతుకమ్మని పేర్చుకోవాలి, ఆ ఇంటి పిల్లని అన్న నమ్మకం ఉందా? నీ మనసులో మాట వాడికెలా తెలిసింది? వాడెందుకు ఆ ఇంటి దగ్గర దించాడు? ఇప్పుడు అందరూ బాగానే ఉంటారు, నా బతికే నట్టెట్లో మునిగేది. అబ్బా, మోయలేక చస్తున్నాను. గుట్టలు గుట్టలు పూలు పేర్చడమేంటో, కేజీలు కేజీలు నెత్తి మీద పెట్టుకుని మోసుకుంటూ కాళ్ళు ఇడుచుకుంటూ ఇక్కడికి రావడమేంటో. ఈ ఆట ఏంటో, ఈ పాట ఏంటో, ఈ బతుకమ్మ ఏంటో. పిచ్చి పిచ్చిగా వాగుకు. అంత ఇష్టం లేని దాన్ని ఎందుకు పేర్చి నెత్తిన మోసుకొని వస్తున్నావు? బతుకమ్మ బరువు అనుకుంటే నీ బతుకే బరువైపోతుంది, బతుకే లేకుండా పోతుంది. ఈ పండగంటే నీకేమైనా ఫ్యాషన్ షో లాగా ఉందా? బతుకమ్మంటే ఎవరో తెలుసా? ఆదిపరాశక్తి. ఆ అమ్మని ఆహ్వానించి పూజ చేసి వేడుక చేస్తారు. లోకా సమస్త సుఖినో భవంతు అంటూ సమస్త జీవరాశులు క్షేమంగా ఉండాలని పువ్వులు పూసే చోట ఎంత ఆనందంగా ఉంటుందో, నవ్వుల పువ్వులు పూసి మన బతుకులు అంత ఆనందంగా ఉండాలని ఆ గౌరీదేవిని రకరకాలుగా అలంకరణలు చేసి రోజుకో నైవేద్యంతో పూజలు చేస్తారు. తెలుసా నీకు? గౌరమ్మని తలకెత్తుకోవడం అదృష్టం, అది నీ పూర్వజన్మ సుకృతం. ఆవిడ బరువు అనుకుంటే ఎలా? సేవ అనుకో, చేతులెత్తి మొక్కుకోవాలి. బతుకునిచ్చే అమ్మ బతుకమ్మ. శరన్నవరాత్రులు అంటారు కదా, అవి ఇవి ఒకటే. అక్కడ రకరకాల రూపాలతో పూజలు అందుకుంటుంది, ఇక్కడ రకరకాల పువ్వులతో పూజలు అందుకుంటుంది. అమ్మ ఎక్కడున్నా అమ్మే, ఏ రూపంలో ఉన్నా అమ్మే. పువ్వు పువ్వుల్లో అమ్మ, రంగు రంగుల్లో అమ్మ, ప్రతి పూలవాసంలో అమ్మ. బతుకమ్మని పూజించడమే బతుకమ్మ ఆట. నువ్వు పూజని ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తే అంత నీ బతుకు పరిమళిస్తుంది, నీ బతుకు విరబూస్తుంది. పూత కాపవుతుంది, కాపు పండవుతుంది, నీ బతుకు పండుతుంది. గౌరమ్మని గౌరవిస్తేనే నీ జీవితానికో గౌరవం దక్కుతుంది. ఆది వరస నుంచి చివరి వరస వరకు బతుకమ్మని ఎలా పేరుస్తామో నీ బతుకు కూడా అంచెలంచెలుగా అలాగే ఎదుగుతుందని బతుకమ్మని పేరుస్తారు. నిన్ను ప్రతి నిత్యం ప్రతి క్షణం కాపాడుతూ ఉంటుందనే గౌరమ్మని అందులో స్థాపిస్తారు. ఆ అమ్మకి దీపధూప నైవేద్యాలు పెట్టి ఆరాధిస్తారు. సృష్టిలో అణువణువులో అమ్మవారే ఉన్నారు. దానికి ప్రతీకే బతుకమ్మ. అయినా నాతో నీకేం పని చెప్పు. ధరణి, నేను నీతో మాట్లాడదాం తీసుకొచ్చాను. ఏం మాట్లాడాలి? మాట్లాడడానికి ఏముంది? నీకు నాకు మధ్య ఏం మిగిలిందని మా నాన్న క్లియర్గా చెప్పేశారు కదా, నీకు నాకు పెళ్లి జరగదని. ఇంకా ఎందుకు నా వెంట పడటం, ఎందుకు నాతో మాట్లాడాలని ట్రై చేయడం చెప్పు. అంతేనా ధరణి? ప్రతి క్షణం నేను నీ గురించి ఆలోచిస్తున్నాను.
నువ్వు ఒక్క క్షణం కూడా నా గురించి ఆలోచించవా? ఏం ఆలోచించమంటావు ధీరజ్? ఆలోచించడానికి ఏముంది? నువ్వెన్నిసార్లు అడిగినా నా సమాధానం ఒక్కటే. మా వాళ్ళకి ఇష్టం లేని పని నేను చేయలేను. ఆ విషయం నీకు క్లియర్గా చెప్పాను కదా. నువ్వు కూడా ఓకే అన్నావు. మళ్ళీ ఏంటి మాట్లాడవా, నా గురించి ఆలోచించవా అని అడుగుతున్నావు? అది కాదు ధరణి, నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను. ప్రతి క్షణం నా మనసులో కదులుతున్నావు, నా కళ్ళల్లో మెదులుతున్నావు. నా చేతికి నువ్వు పెట్టిన ఎంగేజ్మెంట్ రింగు అలాగే ఉంది. ఈ రింగుని చూస్తూ నువ్వు నాతోనే ఉన్నావన్న ఫీలింగ్తో బతికేస్తున్నాను. నువ్వు కాదు అంటే, కుదరదు అంటే, మీ నాన్న గురించి ఒప్పుకోను అంటే ఎలా చెప్పు? మనది నిజమైన ప్రేమ కాదా? మనం ఒకరినొకరం ప్రేమించుకోలేదా? ప్రేమకు నువ్విచ్చే విలువ ఇదేనా ధరణి? నువ్వు పెట్టిన రింగిని నేను ఏమనుకోవాలి చెప్పు? నేను పెట్టిన రింగు అలాగే ఉందా? చూసావా, అలాగే ఉందా అని నన్ను అడుగుతున్నావు, కానీ నువ్వు తీసేసావా? నీ చేతికి కూడా ఎంగేజ్మెంట్ రింగ్ ఉంది కదా, అంటే నువ్వు కూడా నన్ను మర్చిపోలేకపోతున్నావు. నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను అనడానికి ఈ ఉంగరాలే సాక్ష్యం. ఇష్టం పెంచుకున్న తర్వాత అంత కష్టంగా మనసుని చంపుకోవడం ఎందుకు చెప్పు? సారీ ధీరజ్, నేను నా ఇష్టాల గురించి మాట్లాడే పరిస్థితుల్లో లేను. నేనెప్పుడో ఇష్టాలని చంపేసుకున్నాను. మా నాన్న ఇష్టమే నా ఇష్టం. ఆయనని కాదని బ్రతకడం కూడా కష్టం. నాన్న ప్రతి క్షణం నా కోసమే ఆలోచిస్తూ ఉంటారు. ఆయన ఓపెన్గా క్లియర్గా వద్దమ్మా అని చెప్పిన తర్వాత మళ్ళీ నీతో నేను కంటిన్యూ కాలేను. మన ప్రేమకి ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టడం బెటర్. నన్ను మర్చిపో ధీరజ్. మర్చిపోలేకనే నీతో మాట్లాడాలనిపించి, నువ్వు నా మనసుని అర్థం చేసుకుంటావు అనిపించి, అదే ఆలోచనతో, చిన్న ఆశతో నీ చేయి పట్టుకుని ఇక్కడికి తీసుకొచ్చాను. తప్పైతే నన్ను క్షమించు, కానీ నేను నిన్ను మర్చిపోలేను. నిన్ను మర్చిపోవడం అంటే నేను మరణించడమే. దయచేసి ఇంకొక్కసారి ఆలోచించు ధరణి, ఆ ప్రయత్నం చేయి. అవును, ధరణి ఎక్కడా? అక్కడే ఉందా? అందరితో పాటు బయలుదేరడం చూసానే, రెట్ వెళ్ళింది. ఈ శక్తి ప్లాన్ ఏంటో నాకు అర్థం కాలేదు. ఏదో అటు పంపించు ఇటు పంపించు అని చెప్పింది. చేస్తే ఒక చవు, చెయ్యకపోతే ఇంకో చవు. మొత్తానికి ఏదో పెద్ద కుట్రే నడుపుతోంది. ఏంటి జనని, ఎవరి గురించో వెతుకుతున్నట్టున్నావు? ఎవరైనా మిస్ అయ్యారా? ధరణి కనిపించట్లేదు. అవునా? ధరణి బతుకమ్మల్ని వదిలిన తర్వాత మనతో పాటు రాలేదా? వచ్చినట్టు అనిపించింది. లేదు లేదు, నువ్వొక్కదానివే రావడం నేను చూశాను. తను వదిలే బతుకమ్మల్ని చూస్తూ ఉందేమో, లేకపోతే ఏదైనా ఆలోచనలో అక్కడే ఉండిపోయిందేమో. అయినా ఇబ్బందుల్లో ఉంది కదా. అటు వద్దనే నాన్న, ఇటు రమ్మనే అమ్మ, మధ్యలో నలిగిపోతూ ఉంది. ఏంటో
కాలం పిల్లల్ని నమ్మటానికి అస్సలు వీల్లేదు. ఏ క్షణం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అని భయం వేస్తోంది. మనం ఎంత కడుపు తీపితో పెంచినా వాళ్ళ మనసుకి కష్టం అనిపిస్తే నిమిషం కూడా ఆగట్లేదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ధరణి, ధరణి! ఈ శక్తి ఎక్కడుందో ఏంటో. సరే ధరణి, నిన్ను మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెడుతున్నందుకు ఐఎమ్ సారీ. ఏమనుకోకు. నువ్వు ఎక్కడికి వెళ్ళావని అందరూ వెతుకుతుంటారేమో. వెళ్ళు. ధరణి! 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 చివరికి అమ్మవారే కనికరించినట్టుంది. నేను ఎదగలిగాను. ధరణిని రక్షించి ఇలా ఒడ్డుకు తీసుకురాగలిగాను. అసలు అసలు ఎలా జరిగింది? నాకు అదే అర్థం కావట్లేదమ్మా. బతుకమ్మే ధరణి రూపంలో వచ్చి నిన్ను కాపాడిందే. నువ్వు దాన్ని కాపాడగలిగావు. అమ్మ ధరణి ఇప్పుడు ఎలా ఉంది? అక్క, నువ్వు బానే ఉన్నావు కదా? ఏం ప్రాబ్లం లేదు కదా? లేదురా, నేను బానే ఉన్నాను. బుజ్జమ్మా, బుజ్జమ్మా, ఏమైంది బుజ్జమ్మా? ఏమైంది నా కూతురికి? ఎందుకలా తడిసి ముద్దయింది? ఎవరేం చేశారు? ఏం కాలేదు నాన్న, బానే ఉన్నాను. బతుకమ్మని వదలడానికి వచ్చా.
కాస్త కాలు జారి నీళ్ళలోకి వెళ్ళా అంతే. నాకేం కాలేదు నాన్న. ఏం కాలేదు. ఏంటమ్మా ఏం కాలేదంటావు? నిండా మునిగిపోయి కనపడుతుంటే అసలు ఏమైంది తల్లి? బానే ఉంది కదండి, ఏదో కాలు జారి చెరువులో పడింది. దానికి ఎవరేం చేస్తారు? అయినా తను క్షేమంగా ఒడ్డుకొచ్చింది కదా. నీకసలు బుద్ధుందా? అంతా నీ బుద్ధి తక్కువ పని వల్ల ఇలా జరిగింది. ఎన్నేళ్ల నుంచో మన ఇంట్లో బతుకమ్మ పేర్చి ఆడుతుంది. ఏనాడైనా ఇలా జరిగిందా? నీ బుద్ధి తక్కువ పని వల్ల ఇలా జరిగింది. ఇవాళ ఎందుకు జరిగిందో నీకు అర్థమవుతుందా? నా కూతుర్ని వాళ్ళింటికి పంపించావు, అక్కడ బతుకమ్మ పేర్చి ఎత్తుకొచ్చేలా చేశావు. అందుకేనే ఆ తప్పుడు పని వల్లేనే, ఆ అరిష్టం వల్లే నా కూతురు ప్రాణాల మీదకొచ్చింది. అసలు మీరందరూ కూడా బలుక్కుని కట్టుకుని నా కూతుర్ని ఏం చేయాలనుకుంటున్నారు? అరే, ఎవరు చూడకుండా చెరువులో మునిగిపోయి ఉంటే ఎవరు తీరుస్తారు నా బాధ? అసలు నేను బ్రతికేవాణ్ణా? అసలు బ్రతకగలిగేవాణ్ణా? మీలో ఎవరో కావాలని నా బుజ్జమ్మని చెరువులోకి నెట్టేసుంటారు. లేకపోతే నీళ్లలో పడిపోవడం ఏంటి? చూడండి ప్రతాప్, నిజాలు తెలుసుకోకుండా ఎందుకలా అరుస్తున్నారు? ఏంటండి, నీళ్లలో తడిసి ముద్దయిపోతే నిజాలు తెలుసుకునేది? చెప్తుంది కదా కాలు జారి చెరువులో పడ్డాను అని. తనకంత అవసరం ఏమొచ్చింది? శ్రద్ధ గల వాళ్ళు తన పట్ల జాగ్రత్తగా ఉంటే ఒంటరిగా ఎందుకు వెళ్తుంది? ఎందుకు జారిపడుతుంది? చూడండి ప్రతాప్, ధరణి కనబడలేదని వాళ్ళమ్మకెవరో చెప్తే కూతురు కోసం వెతుక్కుంటూ చెరువు దాకా వచ్చింది. ఎవరో జననిని చెరువులోకి నెట్టేశారంట. ఆ తర్వాత వాళ్ళమ్మని రక్షించుకోబోయే తాపత్రయంలో పొరపాటున ధరణి జారి లోపల పడిపోయింది. ఇప్పుడు జననియే ధరణిని రక్షించి ఒడ్డుకి తీసుకొచ్చింది. ఎవరండి అమ్మా? మీరు చెప్పేదంతా నిజమని నమ్మాల్సిన అవసరం నాకేముంది? ఇదొక కట్టు కదా. నా బుజ్జమ్మను దగ్గర చేసుకోవడానికి మీరు ఆడుతున్న డ్రామా. ఆవిడనెవరో చెరువులోకి నెట్టేశారంట, అందులో పడిపోయిందంట. పైగా అది గౌరమ్మ మహత్యం, బతుకమ్మ మహత్యం అంటున్నారు. అబద్ధం ఆడినా కాస్త అతికినట్టుండాలి. అరే, పుక్కిటి పురాణాలు చెప్తే నమ్మేంత పిచ్చివాడిని కాదండి నేను. అసలు నువ్వెందుకమ్మా వాళ్ళింటికి వెళ్ళావు? వాళ్ళింట్లో బతుకమ్మని ఎత్తాల్సిన అవసరం ఏముంది అసలు? వాళ్లతో కలిసి ఆడాల్సిన కర్మ నీకేం పట్టింది తల్లి? నాన్న, అది కాదు నాన్న. ప్లీజ్ నాన్న, అక్కడ జనని గారే పడ్డారని కాదు నాన్న. ఎవరు నీళ్ళల్లో పడినా సహాయం చేయడం ధర్మం కదా. నేను అదే చేశాను నాన్న. చెరువు గట్టు తడిగా ఉండడం వల్ల జారాను. నేనిప్పుడు బానే ఉన్నాను కదా. ఆ విషయం గురించి మీరెందుకు గొడవ పడటం? వద్దు నాన్న, ప్లీజ్. నా కోసం మీరెవరితోనూ గొడవ పడొద్దు. నేను మీ కూతుర్ని నాన్న.
మెల్లగా ధరణికి బంగారం, డబ్బు, ఆస్తి, అంతస్తు ఆశ చూపించి వాళ్ళ వైపు తిప్పుకోవాలని చూస్తున్నట్టున్నారు. ఎందుకండి మీ కడుపులో ఏ దురుద్దేశం లేకపోతే నా కూతురి మెడలో బంగారం ఎందుకు వేస్తారు? ఆ నగలని ఎందుకు అలంకరించారు? గొప్పవాళ్ళం, డబ్బున్న వాళ్ళం, ఐశ్వర్యవంతులం, మేమేమో మిడిల్ క్లాస్ మనుషులం అనేసి అక్కడుంటే నువ్వు గొప్పగా సుఖపడలేవు, సంతోషపడలేవు అనేసి నా బుజ్జమ్మకు ఆశ చూపించి మీ దగ్గరికి లాక్కుందామని చూస్తున్నారా? మీరు ఎన్ని ఆశలు పెట్టినా కూడా, ఎంత బంగారం దగ్గేసినా కూడా, ఎంత డబ్బు ఆశ చూపించినా కూడా తను మీ కూతురిగా రాదు రాదు రాదు. నా బుజ్జమ్మకి నేనే నాన్నని. నా ప్రాణం నా బుజ్జమ్మ. బుజ్జమ్మ, ఆ నగలని తీసేయ్, ముందా నగలని తీసేయ్. నువ్వు తీయమ్మా. నేను తీస్తాను. చూస్తుందా బదులే రాని గతం, మగవాడై నిన్న మోస్తుందా ఎదుటే నిజం, జరిగినదా కలవరం, దొరికినదా ప్రియవరం, కనుతడిగా కరిగినదా ఎలగదిలో సమరం. ఏది మనదనుకుంటా, ఏది కాదనుకుంటా, లేని తలరాతని వెతికే మనసుకు ఏమని చెబుతా, ఎంత కని దిగిపోతా